మీరు చిన్నప్పుడు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు? అసలు ఉగాది సెలబ్రేషన్స్ ఇంట్లో ఎలా ఉంటాయి మీ ఇంట్లో? ఉగాది నేను పుట్టి పెరిగిన చెన్నైలో. సో ఉగాదికి సపరేట్గా లీవ్ అనేది ఉండేది కాదు. అక్కడ మన ఉగాది వాళ్ళకి తమిళ్ పుత్తాండు అంటారు. అది ఏప్రిల్ 14th అనుకుంటా. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 14th వాళ్ళకి న్యూ ఇయర్. మనకేమో తిథి ప్రకారం అట్లా చేస్తారు కదా. మేబీ వాళ్ళు పుత్తాండు ఎక్కువ చేసేవాళ్ళ. అంతే మాక్సిమం. ఈ నాకు గుర్తుండేదంతా దీవాలి. ఉగాది అంటే ఉగాది పచ్చడి తిన్నో అది కూడా అంతగా లేదని ఉండింది గుర్తొస్తుంది. అమ్మమ్మ చేసేవాళ్ళు. బట్ అది ఇప్పుడు మధు ఏంటంటే చేసిన తర్వాత ఫస్ట్ ఏ టేస్ట్ వస్తుంది అలా అడుగుతుంది. బట్ అక్కడ అలా లేదు, జస్ట్ మేము తినేసి ఇంకా. అంటే ఉగాది పచ్చడిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నాకు తెలీదు చాలా రోజుల వరకు. మేము ఎలా చేస్తామంటే ఒక చిన్న కప్లో షడ్రుచులు ఉండేలాగా మిక్స్ చేసి అందరూ ఒక్క స్పూన్ తింటాం అంతే. బట్ కొన్ని ఏరియాస్లో గ్లాసులు తాగుతారు ఉగాది పచ్చడిని. అది సంథింగ్ న్యూ. నాకు ఇంతవరకు అలా తెలీదు. మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే అలాగా అంత ఒక బౌల్లో అన్ని షడ్రుచుల మిశ్రమం ఉంటుంది. దాన్ని టేస్ట్ చేసి మన నాలుగుకి ఫస్ట్ ఏం తగిలిందో ఆ ఇయర్ అలా ఉంటది అని. బేసికల్ గా ఏంటంటే ఎండాకాలం స్టార్ట్ అయ్యే ముందు అలా కుండలో పెట్టి అవన్నీ తీసుకుంటే మంచిదని ఆయుర్వేద పరంగా కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. కొన్ని ఏరియాస్ లో వాళ్ళు అలా. కొంతమంది పప్పులు కూడా వేస్తారు. పప్పులు ఇంకా అవన్నీ ఎక్స్ట్రా. సో అలా డిఫరెంట్ వెరైటీస్. ప్రెజెంట్ ఎలా చేస్తున్నారు మధు గారు ఉగాది పచ్చడి? అవన్నీ బాగానే చేస్తారు. అంటే ఇంతకుముందు చెప్పినట్టు బౌల్లో చేస్తారు. ఓకే, బౌల్లోనే అదే బెల్లపు నీళ్ళు అని వేసి. ఓకే, మరి ఈ ఉగాది షడ్రుచులు టేస్ట్ చేద్దామా మనం కూడా? షూర్. సో షడ్రుచులతో మిళితమైన ఉగాది పచ్చడి మన దగ్గర ఉంది, టేస్ట్ చేద్దాం. ఏదో డిఫరెంట్గా ఉంది, ఒకసారి టేస్ట్. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. మధు గారు మీరు ఇప్పుడు చెప్పండి, ఏం టేస్ట్ వచ్చింది మీకు? యాక్చువల్గా మిక్స్ టేస్టే వచ్చింది. ఓకే, కొంచెం స్వీట్ అండ్ సార్ టేస్ట్ వచ్చింది. ఇక్కడ మీరు బనానా వేశారు ఉగాది పచ్చడిలో. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఉగాది పచ్చడిలో అరటిపండు. ఇట్స్ నైస్. యా, స్వీట్ అండ్ సార్. ఈ సంవత్సరం అంతా నాకు తీయగా కొంచెం పుల్లగా ఉండబోతుంది. మీకే టేస్ట్ వచ్చిందండి? నాకు ఫస్ట్ నేను దీంట్లో అన్ని పెద్ద పీస్ ఉంది కదా, మ్యాంగో తీసుకుని వేసుకున్నాను. ఫస్ట్ వాటర్ కొంచెం తీయగానే ఉండింది, తర్వాత పులుపు ఉండలేదు, చేదు వచ్చింది. చేదు ఎందుకు వచ్చింది అనుకుంటే ఆ పువ్వు అసలు మ్యాంగో కత్తుకుని ఉండేమో. సో షడ్రుచులు వచ్చేసాయి. యాక్చువల్గా బనానా వేయడానికి రీజన్ ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పారనమాట, అందుకని వేయడం జరిగింది. ఓకే.